యానాం గురించి మీడియాలో చెప్పిన దాని ప్రకారం దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. గోవా లాంటి అనుభూతిని ఇస్తుందని, ఆంధ్ర గోవా అని యానాం గురించి యూట్యూబ్లో వందల కొద్ది వీడియోలు ఉన్నాయి. అవి చూసిన చాలామంది యానాం గురించి ఎన్నో ఆశలతో బయలుదేరతారు. కొత్త ప్రదేశాలు, ఫ్రెంచ్ సంస్కృతి, అందమైన బీచ్లు ఇవన్నీ వారి ఊహల్లో మెరుస్తాయి. కానీ నిజంగానే యానాం ఆంధ్ర గోవానేనా? అక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేసేంత ఉందా? చూద్దాం. యానాంకు రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఆహ్లాదకరంగా కనిపించే పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు మనసుకు హాయిగొలుపుతాయి. ఇది యానాం ప్రవేశ ద్వారం. ప్రజలకు స్వాగతం పలుకుతూ కనిపిస్తుంది. అది చూసిన టూరిస్టులకు అమ్మయ్య యానాంకి వచ్చేసాం, ఇక బీచ్ ఒడ్డున చౌకగా దొరికే కాస్ట్లీ లిక్కర్ తాగుతూ ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటారు. అక్కడ ఉన్న ఫ్రెంచ్ కల్చర్ చూసేయాలని ఉబలాట పడతారు. మనకు కనిపించే దృశ్యాలు ఇవి. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఇలా ఉంది. కేంద్రపాలిత ప్రాంతం అనే పేరే కానీ మిగిలిన ఆంధ్రాకి యానాంకు పెద్ద తేడా అనేదే లేదు. నార్మల్గా ఆంధ్రాలో ఉన్నట్లుగానే ఉంది. చాలామంది యానాంలో సముద్ర తీరం ఉంది అనుకుంటారు, కానీ యానాంలో ఉన్న బీచ్ రోడ్ ఇది. ఇది గోదావరి ఒడ్డు. దీన్నే బీచ్ అంటారు. దీని గురించి తెలియని బయట వ్యక్తులు సముద్రపు బీచ్ అనుకుంటారు. టూరిస్టుల కోసం గతంలో ఇక్కడ కొన్ని కట్టడాలను ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు ఇవన్నీ నిర్లక్ష్యానికి గురై వెలవెలబోతున్నాయి. బీచ్ రోడ్లో కనీసం రాత్రిపూట విగ్రహాలకు ఫోకస్ లైట్లు కూడా లేవు. దాంతో ఈ ప్రాంతం రాత్రైతే చీకటిగా మారి అసాంఘిక శక్తులకు నిలయంగా మారిందని స్థానికులు చెప్పారు. యానాం ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్రంలో భాగం. కేంద్రపాలిత ప్రాంతం అంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రజలకు సౌకర్యాల కల్పనలో సాధారణ రాష్ట్రాల కన్నా కేంద్రపాలిత ప్రాంతాలు ముందంజలో ఉంటాయని అనుకుంటాం. కానీ ఇక్కడ దానికి భిన్నమైన వాతావరణం కనిపించింది. విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, దీనిపై కనీసం నియంత్రణ లేదు. రోడ్ల పక్కన ఎక్కడ చూసినా విపరీతమైన అపరిశుభ్ర వాతావరణం టూరిస్టులను నిరుత్సాహపరుస్తుంది. యానాంలో పర్యాటకం పూర్తిగా రాజీవ్ గాంధీ బీచ్లోని భారీ శివలింగం,
ఏనుగుల విగ్రహాలతో పాటు 26 అడుగుల ఎత్తైన భారతమాత విగ్రహం, ఎత్తైన జీసస్ క్రైస్ట్ విగ్రహాలు యానాం ప్రధాన ఆకర్షణలో ఒకటిగా ఉండేవి. కానీ ఇప్పుడు అవి ప్రాచుర్యాన్ని కోల్పోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే యానాంకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లిక్కర్ రేట్లు తక్కువగా ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో అమ్మే మద్యంతో పోలిస్తే ఇక్కడ కనీసం దగ్గర సగం రేటుకే ఆల్కహాల్ అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి. ఇంతకు మించి పెద్ద తేడా ఏమీ ఉండదు. మీరు చౌకగా మందు తాగి సేద తీరాలి అనుకుంటే మాత్రమే యానాంకు వెళ్ళండి.